హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్విన్స్ మదర్ బిజీ లైఫ్ స్టైల్. జుట్టు ఎక్కువగా విపరీతంగా ఊడిపోతుందా? జుట్టు ఊడిపోవడంతో పాటుగా డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, డ్రై హెయిర్ సమస్యతో కూడా బాధపడుతున్నారా? మీకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవడం కోసం బెస్ట్ హెయిర్ కేర్ రొటీన్ని ఈరోజు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి హై పాయింట్స్ ఇవ్వడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మనకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మనకొక మ్యాజికల్ హెయిర్ గ్రోత్ పౌడర్ కావాలండి. అదే ఈ పౌడర్ అన్నమాట. ఇది హైబిస్కస్ పౌడర్, అంటే ఎర్ర మందార పువ్వుల పొడి. దీన్ని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చండి. మీకు మందార పువ్వులు ఎక్కువగా అవైలబుల్ ఉంటే గనక వాటిని చక్కగా ఎండబెట్టేసి ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక 6 నెలల పాటు మీరు ఈ పౌడర్‌ని స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే మనకి హైబిస్కస్ పౌడర్ ఆయుర్వేదిక్ షాప్స్‌లో, ఆన్‌లైన్‌లో కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. ప్రొడక్ట్ లింక్ నేను కింద ట్యాగ్ ప్రొడక్ట్స్‌లో ట్యాగ్ చేస్తాను. ఎవరికైనా మందార పువ్వులు అవైలబుల్ లేకపోతే గనక మీరు ఆన్‌లైన్‌లో నుంచి తెప్పించుకోవచ్చు. ఫస్టు ఈ హైబిస్కస్ పౌడర్‌తో హైబిస్కస్ అంటే మందార ఆయిల్‌ని, మందార తైలాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ గానీ, లేదంటే హెడ్ బాత్ చేసే మార్నింగ్ చక్కగా ఈ విధంగా ఈ మందార తైలాన్ని రెడీ చేసుకొని డైరెక్ట్ హెయిర్‌కి అప్లై చేసేసుకోవచ్చు. మీ హెయిర్ లెంత్‌ని బట్టి మీకు ఎంతైతే హెయిర్‌కి ఆయిల్ పడుతుందో అంత ఆయిల్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోండి. ఇక్కడ మీరు రెగ్యులర్‌గా ఉపయోగించే ఆయిల్ ఏదైనా పర్వాలేదండి. మనం ఎక్కువగా కొబ్బరి నూనె ఉపయోగిస్తాం కదా! కొబ్బరి నూనె లేదంటే ఆముదం నూనె 2 కలిపి తీసుకుంటే ఇంకా మంచిది. లేదంటే ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, ఇంకా మీకు ఏ ఆయిల్ అయితే మీ హెయిర్‌కి బాగా పడుతుందో ఆ ఆయిల్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఈ మందార పౌడర్‌ని కూడా వేసేసి ఈ విధంగా డబుల్ బాయిలింగ్ మెథడ్‌లో ఈ ఆయిల్‌ని వేడి చేసుకోండి. కంపల్సరీ మనం హెయిర్‌కి ఆయిల్ అప్లై చేసుకునే ముందు ఈ విధంగా ఆయిల్‌ని వేడి చేయటం వల్ల మనం ఇందులో వేసిన మందార పొడిలో ఉండే మంచి గుణాలన్నీ కూడా ఆయిల్‌లోకి ఇన్‌ఫ్యూజ్ అవుతాయండి. అలాగే గోరువెచ్చటి ఆయిల్ మన స్కాల్ప్‌ని హెల్తీగా ఉంచడానికి, మన జుట్టు కుదుళ్ళని బలంగా తయారు చేసి హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ విధంగా ఒక గిన్నెలో వాటర్ వేసేసి ఆ వాటర్‌లో ఈ ఆయిల్ గిన్నెను కూడా పెట్టుకొని ఆయిల్‌ని ఈ విధంగా ఒక్కసారి మంచిగా హీట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత మీరు కావాలంటే స్ట్రెయిన్ చేసేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్ ఇదే విధంగా మీరు ఈ ఆయిల్‌ని హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ మందార తైలం మన హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. కొంతమందికి హెయిర్ ప్యాచెస్‌గా ఊడిపోతూ ఉంటుంది. అంటే దాన్ని పేను కొరుకుడు అంటారు కదండీ! అటువంటి వారికి కూడా ఈ మందార తైలం చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ మందార తైలాన్ని తప్పకుండా రెగ్యులర్‌గా వారానికి 2, 3 సార్లయినా సరే హెయిర్‌కి అప్లై చేస్తూ ఉండండి. మీరు హెడ్ బాత్ చేసే ముందు రోజు నైట్ అయినా, లేదంటే మీరు హెడ్ బాత్ చేసే ఒక 1 అవర్ ముందైనా సరే ఈ ఆయిల్‌ని స్కాల్ప్ మొత్తం మంచిగా పట్టేలాగా అప్లై చేసేసి, లైట్‌గా మసాజ్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేయండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. హెయిర్ ఫాల్ 100% కంట్రోల్ అవుతుంది. ఇటువంటి న్యాచురల్ రెమెడీస్ మన హెయిర్ ఫాల్‌ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్‌ని ప్రమోట్ చేయడానికి చాలా చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయండి. సో, ఈ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడం మాత్రమే కాదు, డ్రై హెయిర్ సమస్య తగ్గుతుంది. అలాగే డాండ్రఫ్ ఉంటే గనక అది కూడా కంట్రోల్ అవుతుంది. ఈ ఆయిల్‌లో మీరు కావాలంటే విటమిన్ ఇ క్యాప్సూల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చండి. మీది ఎక్స్‌ట్రీమ్‌లీ డ్రై హెయిర్, మీకు స్ప్లిట్ ఎండ్స్ లాంటివి ఎక్కువగా ఉన్నాయి అనుకుంటే గనక విటమిన్ ఇ క్యాప్సూల్స్‌ని కూడా ఒక 2 క్యాప్సూల్స్ ఇందులో మీరు కలిపేసుకొని హెయిర్ మొత్తం ఆయిల్‌ని అప్లై చేసుకోవచ్చు. ఇది ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి కూడా అప్లై చేయవచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎందుకంటే ఇవన్నీ కూడా న్యాచురల్ ప్రొడక్ట్స్ కాబట్టి వీటి వల్ల మనకు పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. మీకు ఫ్రెష్ మందార పువ్వులు అవైలబుల్ ఉంటే గనక ఫ్రెష్ మందార పువ్వులతో కూడా మనం మందార తైలాన్ని తయారు చేసుకోవచ్చండి. మందార తైలాన్ని ఫ్రెష్ పువ్వులతో ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది కూడా మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయండి. 2, 3 వీడియోస్ ఉన్నాయి. సో, తప్పకుండా ఛానల్‌లో ఒకసారి చెక్ చేయండి. ఫ్రెష్ మందార పువ్వులు ఉంటే గనక సో, చక్కగా దాంతో మనం హెయిర్ ప్యాక్‌ని తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ ఆయిల్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా హెయిర్ మొత్తం ఆయిల్ అప్లై చేసేసి ఒక 1 అవర్ జుట్టు మొత్తం పైకి కట్టేసుకొని, సో, ఒక 1 అవర్ తర్వాత మీరు ఈ హెయిర్ ప్యాక్‌ని కూడా ట్రై చేయండి. అంటే జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది అనుకునేవారు ఈ హైబిస్కస్ హెయిర్ కేర్ రొటీన్‌ని ఒక 2 మంత్స్ రెగ్యులర్‌గా మీరు ట్రై చేస్తే గనక 100% హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. మనం హెయిర్ ఆయిల్‌లో హెయిర్ మొత్తం అప్లై చేసుకున్నాం కదండీ! ఇప్పుడు హెయిర్ ప్యాక్ కూడా పెట్టేసుకుందాం.
దీనికోసం మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత కావాలో అంత ఈ మందార పువ్వుల పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో నేను పెరుగు వేసి మిక్స్ చేస్తున్నాను. సో పెరుగు కానీ లేదంటే నార్మల్ వాటర్తో కూడా మీరు దీన్ని మిక్స్ చేసుకోవచ్చు. పెరుగు మన హెయిర్కి ఒక మంచి కండిషనర్ లాగా పనిచేస్తుందండి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకి, స్ప్లిట్ ఎండ్స్ ఉన్న వాళ్ళకి పెరుగు ఒక మ్యాజికల్ రెమెడీ అనమాట. మన డ్రై హెయిర్ సమస్యని తగ్గిస్తుంది, స్ప్లిట్ ఎండ్స్ లాంటివి వాటిని తగ్గిస్తుంది. అలాగే డాండ్రఫ్ని తగ్గించడానికి కూడా పెరుగు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇంకా మనకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేసే వాటిల్లో ఫస్ట్ ప్లేస్లో మందార పువ్వులు, మందార ఆకులు ఉంటాయండి. మన అమ్మమ్మలు, నానమ్మల కాలం నుంచి కూడా ఈ మందారాన్ని హెయిర్ గ్రోత్కి ఉపయోగిస్తూ వస్తున్నారు. మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంలో మందార పువ్వులు చాలా 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 ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇక్కడ నేను మందార పువ్వుల పౌడర్తో ప్యాక్ ప్రిపేర్ చేశాను కదండి. మీ దగ్గర ఫ్రెష్ మందార పువ్వులు అవైలబుల్ ఉంటే కనుక ఇంకా మంచిదండి. చక్కగా ఫ్రెష్ మందార పువ్వుల్ని మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకొని అందులో చక్కగా పెరుగు కానీ లేదంటే వాటర్ కానీ వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని హెయిర్కి ఈ విధంగా అప్లై చేసుకోవాలండి. మొత్తం స్కాల్ప్ మొత్తం మంచిగా పట్టేలాగా అప్లై చేసుకోవాలి. ఈ మందార పువ్వుల ప్యాక్ని మీరు రెగ్యులర్గా వారానికి ఒక 2 సార్లు ఒక 3 నెలల పాటు రెగ్యులర్గా వేసుకోవటం వల్ల మీకున్న అన్ని రకాల హెయిర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయండి. అలాగే హెయిర్ చాలా చాలా సిల్కీగా పట్టు కుచ్చులాగా రెడీ అవుతుంది. మీరు ఈ ప్యాక్ని ట్రై చేసిన 1-2 సార్లే మీకు ఆ రిజల్ట్ అనేది 100% తెలుస్తుందండి. ఈ ప్యాక్ని మీరు మీ ఇంట్లో ఉండే చిన్న పిల్లలకి కూడా ట్రై చేయొచ్చు. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఇటువంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి. ఈ మందార పువ్వులు, మందార ఆకులు, కరివేపాకు ఇటువంటివి వీటి వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవి ఉండవండి. 100% మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. అలాగే హెయిర్ కూడా చాలా చాలా హెల్తీగా ఉంటుంది. చాలామంది హెయిర్ ఫాల్ అనగానే రకరకాల షాంపూలు లేదంటే రకరకాల హెయిర్ ఆయిల్స్, మార్కెట్లో దొరికే హెయిర్ ప్యాక్స్ ఇవన్నీ యూస్ చేస్తూ ఉంటారు కదండి. బట్ న్యాచురల్ రెమెడీస్ ఎప్పుడైనా సరే మనకి మంచి రిజల్ట్ని ఇస్తాయి. అలాగే వీటి వల్ల మనకి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మార్కెట్లో దొరికే హెయిర్ ప్యాక్స్ వల్ల ఏంటంటే వాటిలో ఏవో ఎంతో కొంత కెమికల్స్ అనేవి ఉంటాయి కదండి. బట్ ఈ న్యాచురల్ హెయిర్ ప్యాక్స్లో ఎటువంటి కెమికల్స్ ఉండవు. మనమే రెడీ చేసుకుంటాం కాబట్టి ఇవి మన హెయిర్ గ్రోత్కి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఈ విధంగా హెయిర్ మొత్తం ఈ ప్యాక్ని అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 15-20 మినిట్స్ వదిలేసి తర్వాత మీరు మీరు రెగ్యులర్గా ఉపయోగించే షాంపూతో హెయిర్ వాష్ చేసేసుకోండి. సో హెయిర్ వాష్కి కూడా న్యాచురల్ షాంపూస్ని, ఎక్కువగా కెమికల్స్ లాంటివి లేని షాంపూస్ని ఉపయోగించండి. సో మీకు కుంకుడుకాయలు, శీకాకాయ లాంటివి అవైలబుల్ ఉంటే కనుక వాటిని ఉపయోగిస్తే ఇంకా అలాగే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉన్నవారు ఇటువంటి న్యాచురల్ హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవడంతో పాటుగా మంచి పోషకాలతో కూడిన పౌష్టికాహారం తీసుకోవాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన లాంటివి తగ్గించుకోవాలి. సరైన నిద్ర ఉండాలండి. అలాగే మన శరీరానికి సరిపడినంత వాటర్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. మనం హెయిర్ వాష్కి న్యాచురల్ షాంపూస్ని మాత్రమే ఉపయోగించాలి. సో తలకి గోరువెచ్చటి వాటర్ని మాత్రమే, అంటే తలస్నానానికి గోరువెచ్చటి వాటర్ని మాత్రమే ఉపయోగించాలి. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల 100% మీ హెయిర్ చాలా చాలా హెల్తీగా పొడవుగా పెరుగుతుందండి. అలాగే జుట్టు ఈ విధంగా మెరుస్తూ పట్టు కుచ్చులాగా తయారవుతుంది. తప్పకుండా ఈ న్యాచురల్ హైబిస్కస్ హెయిర్ కేర్ రొటీన్ని ఫాలో అవ్వి ఎలా అనిపించింది, ఏంటి, మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిందా లేదా అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇటువంటి మరిన్ని న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. వీడియోకి హై పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మరొక మంచి న్యాచురల్ హెయిర్ కేర్ రెమెడీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.